అసలు భూములు లేనటువంటి వాళ్ళు ఇక్కడ రికార్డులు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 లక్షల నుండి ₹1 కోటి వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసేటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ భూములు తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 నెలల నుండి అడుగుతా ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈరోజు మాకు పోలీసు మిత్రులు కూడా మాకెవరు వాళ్ళకేం వ్యక్తిగతంగా మాకేం లేదు, వాళ్ళు కూడా మా సోదరులే. కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా మొన్న లగచెర్లలో జరిగింది, నిన్న హెచ్సిలో జరిగింది, ఈ రోజు అప్పాయిపల్లిలో ఈ విధంగా మేమేమంటున్నామంటే దౌర్జన్యంగా పోలీసులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతుంటే పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు కావచ్చు, రేపు ఈ రోజు మేము పై స్థాయికి హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఎవరైతే మా పైన దౌర్జన్యంగా ఎవరైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా వదిలేదు లేదు. నేను కూడా ఒక లా స్టూడెంట్ గా లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థిగా ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎవరైతే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా మేము ప్రైవేట్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా మీ అందరినీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏమంటే న్యాయం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం కావాలి. ఇచ్చినటువంటి హామీలను అక్కడ తంతేనేమో లగచర్ల 20 లక్షలు ఇచ్చిర్రు, ఇక్కడ రోడ్డు మీద హైవేలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూములను మేము ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించి 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఇస్తే ఉన్నటువంటి రైతులు అడక తినాలనా లేకపోతే రోడ్ల మీద పడి ఎటు చచ్చిపోవాలనా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మాకు ఇస్తామన్న నష్టపరిహారాన్ని, ఇస్తామన్న ఉద్యోగాలను, ఇస్తామన్నటువంటి హామీలు అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ 19 సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రము ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటాము. చచ్చిపోయిందా కూడా ఎవరికి భయపడేది లేదు. మా యొక్క శాంతియుత పోరాటం చేస్తా ఉన్నాము. శాంతియుత జరిగేటటువంటి పోరాటానికి పోలీసు మిత్రులు అందరూ కూడా సహకరించాలి. మేము ఎవరిపైన కొట్లానికి రాలేము, ఇక్కడ దౌర్జన్యం చేయడానికి రాలేదు. మా దగ్గర ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నా కూడా మేము శాంతియుతంగా ఇక్కడ మా భూముల దగ్గరికి వచ్చి మేము నిరసన తెలపాలని వచ్చినాం. కాబట్టి అందరూ కూడా పత్రికా మిత్రులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా సహకరించి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరికీ సమాజానికి తెలియజేసి మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.